ఎక్స్ట్రీమ్ లెవెల్లో దీని పైనుంచి ఒకసారి బండిని అయితే నడిపించి చూద్దాం. అయితే బండి రెడీగా ఉంది. కమాన్. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు, నా చేతిలో అయితే మనం ఎలుకలు అతుక్కోవడం కోసం ఈ ప్యాడ్ ఇంట్లో పెడతాం కదా, మౌస్ ప్యాడ్ అని చెప్పేసి అదైతే ఉందన్నమాట. సో దీన్ని కనుక మీరు చూసినట్లయితే దీని లోపల ఇలా అతుక్కునే గ్లూ అయితే ఉంటుంది. ఒకవేళ ఎలుకగిన పోయి దాని మీద ఆగింది అనుకోండి, కంపల్సరీ దీని మీద అయితే అతుక్కోవడం జరుగుతుంది. తర్వాత దాన్ని పీకేస్తాం. సో ఈరోజు ఈ వీడియోలో ఇదే మెకానిజంతో ఈ విధంగానే వర్క్ అయ్యే ఒక అతి పెద్ద గ్లూ ట్రాప్ని అయితే మేము తయారు చేయబోతున్నాము. లైక్ మాన్స్టర్ గ్లూ లాగా అయితే గైస్ అదైతే కన్వర్ట్ కాబోతుంది. అండ్ ఆ తర్వాత దానిపై నుంచి నేను డింపిగాడు విజ్జిగాడు అన్న నడవబోతున్నాము. అసలు ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా క్రియేట్ అవుతుంది అని చెప్పేసి ఈరోజు ఈ వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. నార్మల్గా షాప్స్లో మనకి ఏవైతే ఈ గ్లూ బోర్డ్స్ దొరుకుతాయో వాళ్ళని వచ్చేసి నేను అన్నిటికంటే పెద్దది ఇవ్వమని చెప్పిన ఇది ఇచ్చిర్రు. దీని సైజ్ వచ్చేసి ఎంత ఉందంటే 1 feet by 8 inches సైజ్ అవుతుందన్నమాట. సో దీంట్లో ఏదైతే గ్లూ వాడతారో అది వచ్చేసి చాలా అంటే చాలా తక్కువగా ఈ విధంగా అయితే అతుక్కుంటుంది, గ్లూనెస్ ఎక్కువ ఉండదు. ఈ ఎక్స్పెరిమెంట్ని మన ఛానల్ లెవెల్లో వేయబోతున్నాం కాబట్టి దీంట్లో ఏదైతే గ్లూని వాడతారో దానికంటే కొద్దిగా పవర్ఫుల్ ఉండేది, అంటే ఎలుకల కోసం వాడేది కొద్దిగా పవర్ఫుల్గా ఉండే గ్లూని అయితే తెప్పించాం. మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక్క డబ్బాలో మనకు 1/2 kg గ్లూ అయితే ఉందన్నమాట. సో ఈ గ్లూ మొత్తాన్ని మేము ఎక్కడ అతకబెట్టబోతున్నాం, ఎంత పెద్ద సైజు తయారు చేయబోతున్నాం అంటే ఇక్కడ కింద మీరు చూడొచ్చు. ఈ ప్లైవుడ్ షీట్ని అయితే గైస్ మేమైతే యాజ్ ఏ గ్లూ ట్రాప్ లాగా యూజ్ చేయబోతున్నాము. దీని సైజ్ వచ్చేసి ఎంత అంటే 8 by 4 feet అనమాట. ఇంత పెద్ద సైజులో ఉంటుంది. ఈవెన్ నేను దీని మీద వండుకున్నా సరే మొత్తం అతుక్కుంటా నాకంటే పెద్ద సైజులో అయితే ఉంటుంది. ఇది ఇంత పెద్ద సైజులో ఉంది కదా, దీన్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే మౌస్ ట్రాప్ లాగా అయితే అనిపిస్తలేదు, హ్యూమన్ ట్రాప్ లాగా అయితే అనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి వేరే ప్లైవుడ్ షీట్ని మంచిగా కట్ చేసుకొని దీని మీద అతకబెట్టుకుందాము. అండ్ సేమ్ టు సేమ్ మనకు మౌస్ ప్యాడ్ ఏ విధంగా ఉంటుందో అదే ఫీల్ రావాలని చెప్పేసి ఒక ఫ్లెక్స్ అయితే కొట్టించుకొచ్చినాం పెద్దది. సో ఇంత పెద్ద ఫ్లెక్స్ని అయితే తెచ్చినాం గాయస్. ఈ ఫ్లెక్స్ మీరు చూస్తారు కదా, ఇంత సైజులో అయితే మన మౌస్ ప్యాడ్ అయితే ఉంటుంది అనమాట. దీని మీద మొత్తం గ్లూ అయితే ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మన ప్లైవుడ్ షీట్ని అయితే రెడీ చేసుకుందాం గ్లూ ప్యాడ్ లాగా. ఈ గ్లూని కనుక మీరు చూసినట్లయితే గాయస్ వచ్చేసి చిప్కు ఇన్సెట్ గమ్ అని అవుతుందన్నమాట. దీన్ని ఓపెన్ చేసినాం అనుకోండి, వెరైటీ ఉంది. ఇదిగో గ్లూ మీరు చూడొచ్చు, ఇక వాటర్ లెక్కనే ఉంది సేమ్ చూడనీకి, కాకపోతే చాలా అంటే చాలా క్రేజీ అయితే గాయస్ ఇదైతే అతుక్కుంటుంది. అండ్ దీన్ని ఏలు పెట్టాలా తెలుస్తుంది, చాలా అంటే చాలా పవర్ఫుల్ ఉంది. ఒకవేళ ఈ గ్లూని కనుక మనం ఒక ప్లేన్ సర్ఫేస్ పైన పోసినాం అనుకోండి, అది వచ్చేసి సైడ్లకు అయితే వెళ్ళిపోతుంది. సో అందుకోసమే ఫస్ట్ వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక ప్లేన్ సర్ఫేస్ పైన ఈ విధంగా ఎక్స్ట్రా కొన్ని ఐటమ్స్ని అయితే పెట్టారన్నమాట, ఇట్లా హైట్ ఉండే విధంగా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ప్లైవుడ్ షీట్ మీద మనం గ్లూని మొత్తం వేడి చేసి పోసినాం అనుకోండి, అది వచ్చేసి సైడ్లకు అయితే వెళ్ళిపోతుంది. అట్లా సైడ్లకు పోకుండా ఫస్ట్ వేరే ప్లైవుడ్ షీట్ని 1 inch సైడ్లో కట్ చేసుకొని దీని మీదనైతే మొత్తం పెట్టి మూలలు కొడదాం ఫస్ట్. చలో సో ఇప్పుడు ఈ కట్ చేసిన షీట్ ఏదైతే ఉందో గాయస్, దీన్ని మన ప్లైవుడ్ షీట్ ఉంది కదా దీని మీద పెట్టి ఇట్లా మంచిగా మూలలు కొట్టాలి. ఆ తర్వాత మనం గ్లూని కరిగించి దీని పైన పోసినాం అనుకోండి, అది వచ్చేసి సైడ్లోకి వెళ్ళిపోదు, మంచిగా దీని మీద ఉంటుంది. మనం ఫస్ట్ ఫ్లెక్స్ వేయాలి, తర్వాత దానిపైన గ్లూ వేయాలి. మనం ఇప్పటిదాకా కట్ చేసిన ప్లైవుడ్ షీట్ ముక్కలు ఏవైతున్నాయో అవిటిని ఈ ప్లైవుడ్ షీట్ మీద వేసి మంచిగా మూలలతో అతుకోవడం. మన మౌస్ ప్యాడ్ని కనుక మీరు చూసినట్లయితే గైస్ కంప్లీట్గా రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు దీంట్లో లేనిది ఒక్కటే, అదేంటిది అంటే గ్లూ. సో ఇప్పుడు గ్లూని అయితే మంచిగా మరగబెడదాం, ఆ తర్వాత దీంట్లో పోసి ఆరబెడదాము. దీన్ని ఒక స్ట్రేట్ ఉండే ప్లేస్లో అయితే పెట్టడానికి తీసుకోవతున్నాం. చలో మన బాక్సుల్లో ఏదైతే గ్లూ వచ్చిందో అది వచ్చేసి చాలా అంటే చాలా హార్డ్గా అవుతుందన్నమాట. దాన్ని ఈ విధంగా ఈ తట్టలో పోసి మంచిగా మరిగిస్తున్నాము, కొద్దిగా లిక్విడ్ ఫామ్లోకి అయితే మారుతుంది. ఆ తర్వాత దానిపైన పోసి చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ హ్యూమన్ ట్రాప్ వచ్చేసి రెడీ అయితే అయిపోతుంది. కాకపోతే ఈ గ్లౌజులు వచ్చేసి అందరం ఎందుకు వేసుకుంటున్నామంటే ఒక్కసారి అంటుకుందనుకో చేతులకు పోతలేదు, అందు గురించి.
మేము వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఎండ వర్షం కాలే, ఇప్పుడు అంతా అయిపోయే టైంకు ఘోరంగా అంటే ఘోరంగా వానమోలు అయితే అవుతుంది, ఏమవుతుందేమో వీడియో. అండ్ ఇది మొత్తం మనం లిక్విడ్ లాంటిది పోస్తున్నాం, వాటర్ లాంటిది ఎక్కడ సైడ్ డౌన్ ఉందో అక్కడ సైడ్ పోయి ఆగిపోతుంది అనమాట. అట్లా కాకుండా లెవెల్ ఉండే విధంగా లెవెల్ పైప్ని యూజ్ చేసి కొలుపుతున్నాం మంచిగా. గ్లూ వచ్చేసి గాయస్ మంచిగా లిక్విడ్ ఫామ్లోకి అయితే కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు దాని మీద పోసి ఆడికి ఈడికి అందాము, తర్వాత ఆరవేడదాం. ఈ వర్షం స్టార్ట్ అయ్యి ఆగని చేస్తుంది అంత కథ. మొత్తం గ్లూ వచ్చేసి గాయస్ దీనిపైన అయితే పోసినాం, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసి మనం ఆరేంత వరకు వెయిట్ అయితే వేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు లెవెల్ అన్నాం ఆల్రెడీ. మొత్తం మన మౌస్ ప్యాడ్ ఏ విధంగా ఉంటుందో అట్లా తయారైపోయింది, అది ఏర్పడుతుంది దాని మీద గ్లూ ఉన్నట్టు. ముందుకే అతుకుంటుంది ఇప్పుడే. మన బిగ్గెస్ట్ ఎవర్ మౌస్ ప్యాడ్ వచ్చేసి గైస్ రెడీ అయితే అయిపోయింది. మీరు ఇక్కడ చూసినట్లయితే దీనిపైన మనం ఏదైతే గ్లూ పోసినామో మంచిగా బందోబస్తు అయితే అతుక్కుంటుంది ఇప్పుడు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే నా దగ్గర 2 బాల్ అయితే ఉన్నాయి. ఇప్పుడు దీంతో మన గ్లూ ట్రాప్ మీద కొడదాము, అతుక్కుంటుందా లేకుంటే స్టెప్ వాడు ఎగిరిపోతుందా, అసలు ఏం జరుగుతుంది అని అయితే చూద్దాం. ఈ బాల్తోనైతే ఇప్పుడు దానిపైన కొడుతున్నా, స్టెప్లు ఎత్తాలేవో చూద్దాం. లేతండి రా డింపి, లేస్తుంది కానీ మొత్తం ఎగిరిపోదు బయటికి. లేతారా పడ్డాక 1 2 3. ఒక స్టెప్ అయితే గాయస్ పడుతుంది అండ్ ఇంకో స్టెప్ దగ్గర కంప్లీట్ అతుక్కుంటుంది, కానీ బయటకు అయితే పోతలేదు. ఏనైతే పడుతుందో గాయస్ ఇది వచ్చేసి ఆన్నే అతుక్కుంటుంది. దీన్ని తీస్తే కింద మీరు చూడవచ్చు ఎట్టు వస్తుంది. ఇగో మొత్తం దారాలు వస్తుంది. మన నిజంగా చిన్న మౌస్ ప్యాడ్ ఎట్లయితే ఉంటుందో సేమ్ టు సేమ్ అదే విధంగా పెద్ద మౌస్ ప్యాడ్ అయితే రెడీ అయిపోయింది. ఎగురలేదు స్టప్, ఇప్పుడు ఎగిరింది మళ్ళీ అతుక్కుంది. ఇప్పుడైతే దీనిపైనుంచి క్రికెట్ అయితే ఆడుతున్నాం, చూద్దాం వాడు వేసే బాల్స్ దాని మీద టప్పు వాడు లేచిన దగ్గర దాకా వస్తాయా లేదా అని చెప్పేసి. కమాన్ రా, అది ఎందుకు లేచింది అంటే ఇది పట్టి మీద పడ్డది అది. అంటే నా దాకా ఒక్క బాల్ కూడా మొత్తలేదు గాయస్, వీళ్ళు వేసే బాల్లల్లా అన్నీ ఏడ పడ్డాయి అన్నీ అతుక్కుంటున్నాయి. అంటే సో మీరు ఇక్కడ చూసినట్లయితే మనం వేసిన బాల్స్ మొత్తము ఎక్కడిదక్కడనే అతుక్కున్నాయి. కొన్ని షార్ట్ బాల్ పడ్డాయి, కొన్ని గుడ్ లెంత్ బాల్ పడ్డాయి, కొన్ని యార్కర్లు అయితే పడ్డాయి. కాకపోతే ఒక్క బాల్ కూడా టప్పు పడి దీని మీద పైనకైతే ఎగురుతలేవు అనమాట. గ్లూ వచ్చేసి మొత్తం స్టిక్కీగా ఉండడం వల్ల దానిపైన పడ్డట్టుగానే అన్నీ అతుక్కుంటున్నాయి అవి బాల్, పైనకైతే వస్తలేవు. ఇప్పుడైతే గాయస్ మీరు ఇక్కడ చూడవచ్చు నా చేతిలో ఒక పవర్ఫుల్ రిమోట్ టాయ్ కార్ అయితే ఉంది. మీరు చూడొచ్చు టైర్లు ఎంత స్పీడ్ తిరుగుతున్నాయో. ఇప్పుడు ఇంత స్పీడ్లో తిరిగే కార్ని ఏం చేద్దామంటే దీనిపైన వేద్దాము. టైర్లు తిరుగుతుండగానే చూద్దాం ఇది వచ్చేసి మూవ్ అవ్వకుండా ముందరికి వెళ్తుందా లేదా పడ్డ ప్లేస్లోనే అతుక్కుంటుందా ఏం జరుగుతుందని చెప్పేసి. సో మీరు చూడొచ్చు ఎంత ఫాస్ట్గా తిరుగుతుందో. 1 2 3. పడ్డ ఆన్నే ఆగిపోయింది. టైర్లను మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొద్దిగా ముందుకు వెనుకకు మనం బటన్స్ ప్రెస్ చేసినట్లయితే పోనీకి ట్రై చేస్తుంది. కాకపోతే ఎక్కడైతే పడ్డదో అక్కడనే మొత్తం కంప్లీట్గా అయిపోయింది, మొత్తం అతుక్కుంది. అండ్ దీని కనుక మనం తీసినాం అనుకో మొత్తం దీని టైర్లకు అంత ఎట్లా వస్తుందో చూడు, ఘోరంగానే ఘోరంగా వస్తుంది. ఇంతకుముందుకు మన మౌస్ ప్యాడ్ పైన గ్లూ వేయకముందుకు చెప్పినా కదా, అది వచ్చేసి మౌస్ ట్రాప్ లాగా లేదు హ్యూమన్ ట్రాప్ లాగా ఉందని చెప్పేసి. సో హ్యూమన్ ట్రాపా కాదా అని చెప్పేసి టెస్టింగ్ అయితే చేస్తున్నాం. దానికోసం ఫస్ట్ వచ్చేసి మన డింపియాడ్ అయితే పోతుండు. దీన్ని మీకే నడుచుకుంటూ పోతే వాడు అడవికి వెళ్ళగలుగుతాడా లేదా మధ్యలో అతుక్కుంటాడా, అసలు ఏం జరుగుతుందా అనేది ఇప్పుడు టెస్టింగ్ అనమాట. మనము ఇక్కడ కింద ఫ్లెక్స్ అతికేసినాం కదా, వీని కాలు కదా అతుక్కొని ఆ ఫ్లెక్స్కి మొత్తం లేచి వస్తుంది పైనకు. వెనకాల వస్తలే అన్న. ఏమైందిరా కమాన్ లేవు. ఎందుకు మొత్తం కింద మనకి షేయి చూడరు ఎట్లయిందో మొత్తం దాంట్లో గ్లూలు అతుక్కొని లోపలికి పోతుంది. లేవతలే ఆరా బయట ఉంది మొత్తం అతుక్కుంది కింద.
వీడు వడ్డ దగ్గర కావచ్చు, అంతేకాకుండా వీడి డ్రెస్ కావచ్చు, మొత్తం మీరు చూసినట్లయితే ఇక అంతా కూడా ఈ గ్లూ అయితే అంటుకుంది. ఎక్కడదక్కడ మొత్తం అతుక్కున్నాడు వాడు. దానికి ఎట్లా అనిపించింది ఫీలింగ్? డేంజర్ అది, ట్రై చేయొద్దు. దానికి మొత్తం గ్లూ అంటుతుందేమో అని చెప్పేసి ఏం చేసినామంటే రెయిన్ కోట్ వేసినాం కదా. సో ఆ రెయిన్ కోట్ మొత్తం కర్రే ఉండేవరకల్లా అంత చెమట నానిపోయింది. ఇప్పుడు వచ్చేసి గైస్ నేనైతే దాని పైనుంచి లైవ్లో వెళ్తున్నా, చూద్దాం ఏం జరుగుతుంది ఏం కథ అని చెప్పేసి. ఇప్పటిదాకా సుందరకి అయింది కదా, ఇప్పుడు దొడ్డుగా ఏంది పనికోకపోతుంది. ఇప్పుడు సుందేలకి ఎప్పుడు పోతుంది మరి? మొత్తం అతుక్కుంది. బూట్లు అన్నీ మీరు చూసినట్లయితే ఊసిపోతున్నాయి. ఆవుతలే కింద అతుక్కున్నా కానీ బల్మిటికి గుంజే వరకల్లా. అడుగు పెట్టి ఏంగా మీరు చూడవచ్చు గ్లూ అంతా ఎట్లా వస్తుందో. ఇంత స్ట్రాంగ్ గ్లూలా ఒకవేళ ఎలుక కావచ్చు ఏమైనా అతుక్కుంది అనుకో. మొత్తం మీరు చూసినట్లయితే గాయస్ ఇగో ఎక్కడ చేయబెట్టి తీసినా సరే గ్లూ అంతా కూడా ఎట్లా అతుక్కుంటుందో మీరు చూడండి. ఇగో ఫస్ట్ మనం ఫస్ట్ దీన్ని గరం చేసినప్పుడు ఎట్లుండే మొత్తం వాటర్ లాగా ఉండే కదా. ఇప్పుడు ఇది ఆరినా కొద్ది ఎట్లా తయారవుతుందంటే సేమ్ టు సేమ్ ఇగో గ్లూ. మనం తయారు చేసిన మాన్స్టర్ గ్లూ వచ్చేసి ఇదే గాయస్. ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. అండ్ మన మౌస్ ట్రాప్ కూడా మొత్తం ఎక్కడ అక్కడ అయితే గాయస్ అంటుకున్నాం. దింపియానికన్నా ఎక్కడ ఏం అంటలేదు కానీ నాకైతే ఘోరంగా అంటుంది గాయస్. చెమటలు నా ఫేస్కి మీరు చూడవచ్చు ఏ విధంగా ఆడుతాను. ఓ ఇది తీసేయరా, తీసే మన బిగ్గెస్ట్ మౌస్ ప్యాడ్ పైన ఇవరి దాకా చేసిన టెస్టులన్నీ మీరు చూశారు కదా. దానిపైన మనం కార్ రన్ చేయడానికి ట్రై చేసినట్టయితే కార్ అయితే రన్ కాలేదు. సో ఇప్పుడు అందుకే ఎక్స్ట్రీమ్ లెవెల్లో దీని పైన నుంచి ఒకసారి బండిని అయితే నడిపించి చూద్దాం. అయితే బండి రెడీగా ఉంది, కమాన్. బండి అయితే వచ్చేస్తుంది, లెట్స్ గో. సో బైక్ వచ్చేసి గాయస్ దాని పైనుంచి ఈజీగా వచ్చింది. కాకపోతే దాని మీద అతుక్కుంటున్నట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. బండి అచ్చా మస్తు చాలా ట్రై చేసినాము. బైక్ వచ్చేసి ఆరామ్సే మౌస్ ట్రాప్ లెక్క బయటకు వచ్చేస్తుంది. జారుడు లెక్క లేదు, దొరకబట్టే దాని లెక్క ఉన్నది కాబట్టి మన బండి స్పీడ్ అవుతుంది. అదే స్మూత్గా ఉంటే స్పీడ్ అవుతుండే. సో ఫైనలీ గైస్ ఇది ఈరోజు వీడియో. మేము తయారు చేసిన బిగ్గెస్ట్ ఎవర్ హ్యూమన్ ట్రాప్, మౌస్ ప్యాడ్ ఏదైనా అనొచ్చు దీన్ని. ఈ విధంగా అయితే ఇదైతే తయారైపోయింది ఫైనల్ ఎండ్కి వచ్చేసరికి. సో ఇది ఈరోజు వీడియో. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.